హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన ఘటనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ టీంపై కేసు నమోదైంది. సెక్షన్ 105, 118 BNS యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు వస్తున్న సందర్భంలో భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు సంధ్యా థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ వస్తున్న సమాచారాన్ని పోలీసులకు సరైన సమయంలో చెప్పకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ టీంపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ వెల్లడించారు. బుధవారం రాత్రి 9:40 పుష్ప 2 ప్రీమియర్ షోను ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్లో ఏర్పాటు చేశారని, దీనికి అధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యారని ఆయన చెప్పారు. అభిమానులతో పాటు సినిమాలో నటించిన కీలక నటులు థియేటర్కు వస్తారనే సమాచారం తమకు లేదని, కనీసం థియేటర్ యాజమాన్యం కూడా తమకు సమాచారం ఇవ్వలేదన్నారు. సమాచారం ఇవ్వకపోగా యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని, పబ్లిక్ను అదుపు చేసేందుకు థియేటర్ ఎంట్రీ ఎగ్జిట్లో ఎలాంటి ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. రాత్రి 9:40 వ్యక్తిగత భద్రతా సిబ్బందితో సంధ్యా థియేటర్కు అల్లు అర్జున్ వచ్చారు. ఆ సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను అదుపు చేసే క్రమంలో నెట్టేయడం ప్రారంభించారు. అప్పటికే థియేటర్ లోపల బయట ప్రేక్షకులతో కిక్కిరిసిపోయి ఉంది. ఈ క్రమంలో తోపులాట జరిగింది. దిల్సుఖ్ నగర్కు చెందిన రేవతి కుటుంబం ఈ తొక్కిసలాటలో కింద పడిపోయారు. అధిక సంఖ్యలో అభిమానులు ఉండటంతో వారికి ఊపిరాడలేదు. వారిని గమనించిన పోలీసు సిబ్బంది వెంటనే బయటకు లాగారు. రేవతి కుమారుడు 13 ఏళ్ల శ్రీతేజకు సిపిఆర్ చేసి దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రేవతి మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. శ్రీతేజను మరో ఆసుపత్రికి తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని డీసీపీ తెలిపారు. To know who are the accused, what Yes. action police has taken. Yes. So in this incident, we have booked a case under section 105, 118 clause 1, read with section 3 clause 5 of BNS Act, and this case has been booked on the complaint of the lady's husband who passed away, and in that complaint, the theatre management, actor Allu Arjun, and his security team, security in charge, these people have been named accused. Yeah, as per the complaint, is the accused. No, in the complaint they have mentioned theatre management because they do not know who is involved in the management of theatre, who all is in the team. So even A2, A3, A4, what you are asking, it will come in further investigation. But as per the complaint, theatre management, Allu Arjun and his security team, they have been mentioned as the accused. Sir, where actually this stampede happened? Within the theatre? Yeah, so another thing which I want to clarify, stampede means there is a huge crowd, people fall down, other people stamp over them. That we call stampede. In this situation, there is no stampede. Lot of crowd was there, people were jostling with each other. So certain asphyxia kind of situation. People were not able to breathe properly inside the main auditorium in the lower balcony. So this lady was there and she was brought out from there. It did not happen outside the theatre or in the main gate and that grill gate. In between them, it happened inside the lower balcony. Yeah, we have to identify security team who is the manager who is responsible for taking care of his wherever. మరోవైపు ఇదే ఘటనపై చిక్కడపల్లి పోలీసులకు తెలంగాణ లీగల్ సెల్ వైస్ చైర్మన్ తిరుపతి వర్మ ఫిర్యాదు చేశారు. తిరుపతి వర్మ నేతృత్వంలో తెలంగాణ న్యాయవాదులు చిక్కడపల్లి సిఐకి ఫిర్యాదు అందజేశారు. రేవతి మృతికి హీరో అల్లు అర్జున్, ఆయన టీం కారణమని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తిరుపతి వర్మ డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి ₹1 కోటి పరిహారం అందేలా చూడాలని అన్నారు.
అల్లు అర్జున్ రావడం వల్ల జరిగిన తొక్కిస్లాట్లో ఒక అమాయకురాలైన అమ్మాయి చనిపోవడం జరిగింది. ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది. దీనికి మూల కారణం అల్లు అర్జున్ వాళ్ళ టీం అని చెప్పి మేము మేము చెప్తున్నాం. ఈరోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్, సుకుమార్ ఆయన టీం పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వలేదు. డెఫినెట్లీ మేము హైకోర్టుకి వెళ్ళి ఇంతకుముందు గతంలో జరిగిన సంఘటనలు కూడా హైకోర్టు మొట్టికాయలు వేయడం జరిగింది. ఎందుకంటే ప్రీమియర్ షోలు నిర్వహించొద్దు, ప్రీమియర్ షోలకు సంబంధించిన టికెట్లు పెంచొద్దు, హైప్ తీసుకురావద్దు. ఈ ప్రీమియర్ షోలు అనేది ఎక్కడో వేరే దగ్గర ప్లేస్లో అంటే జనసంచారం లేని చోట జరగాలని చెప్పి హైకోర్టు మొట్టికాయలు వేయడం జరిగింది. దీనికి విరుద్ధంగా వితౌట్ ఇంటిమేషన్ పోలీస్ వాళ్ళకి కానీ లోకల్ వాళ్ళకి కానీ ఇంటిమేషన్ లేకుండా అల్లు అర్జున్ అనే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి తొక్కిసలాటలో ఒక లేడీ మరణానికి కారణమైన అతనిపై కల్పేబుల్ హోమిసైడ్ కింద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ ప్రీమియర్ షో వెంటనే ఆపేయాలని చెప్పి మేము న్యాయవాదులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. వితౌట్ ఇంటిమేషన్ జనసంచారం అంటే ఆర్టీసీ క్లాస్ రూమ్లో, షాపింగ్ కాంప్లెక్స్, కాలేజీలు అంటే స్కూల్స్ ఇవన్నీ ఉన్న చోట అంటే వితౌట్ ఇంటిమేషన్ జనసంచారం ఎక్కువ ప్లేస్ ఉంటుంది. ఆర్టీసీ క్లాస్ రూమ్లో చాలా జనాలు ఉంటారు. ఆ జనాలకు వచ్చి మళ్ళీ సినిమా టైంలో వచ్చి అందరిని డిస్టర్బ్ చేసి చనిపోవడానికి కారణమైన అల్లు అర్జున్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఆయన ఏం చేయాలి బాధిత కుటుంబానికి కోటి రూపాయలు సినిమా వాళ్ళు ఎక్స్క్యూజ్ చేయవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంకోసారి బెనిఫిట్ షోలకు అనుమతి పర్మిషన్ తీసుకోవాలి, పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. పోలీస్ వాళ్ళకి ఇంటిమేషన్ లేకుండా ఎక్కడ కూడా ఒక కంప్లైంట్ ఇవ్వకుండా వచ్చి అంటే పోలీసు అంటే ఈ ప్రజలను ఈ పబ్లిక్ను గ్యాదరింగ్ ప్లేస్లో వచ్చి అంటే చిల్లర వల్ల చేయడం వల్ల ఇది చనిపోవడం జరిగింది. సో దీనికి ప్రధాన కారణం అల్లు అర్జున్ అని చెప్పి మేము భావిస్తున్నాం. బెనిఫిట్ షోల వల్ల లాభాలు ఎవరికి? బెనిఫిట్ షో వల్ల వాళ్ళు హైప్ తీసుకొని ఆ సినిమాని క్రేజ్ పెంచుకోవడం. ఎందుకంటే దానివల్ల ఒక మెసేజ్ ఒక యూత్కు విద్యార్థులకు ఒక మెసేజ్ ఇవ్వాలి. దానివల్ల వచ్చేది ఏం లేదు, ఒరిగేది ఏం లేదు. దీనివల్ల నష్టం ఉంది. ప్రజలారా మీ ప్రాణాలు కాపాడుకోండి. ఈ ప్రీమియర్ షోలతో వెళ్ళి సినిమా షోకి వెళ్ళి ఏదో మీరు ప్రేమతో వాళ్ళతో వెళ్తే వాళ్ళు మిమ్మల్ని కనీసం ఈ రోజు వరకు కూడా ఇప్పటికి కూడా అల్లు అర్జున్ స్పందించకపోవడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే దౌర్భాగ్యం. ఎందుకంటే ఈ సినిమాలు మనం అభిమానిస్తున్నారు, మీరంతా అభిమానిస్తున్నారు, కానీ వాళ్ళు మీ అభిమానాన్ని వాళ్ళు చూరగొంటలేరు. వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఒక సినిమా చూసే వాళ్ళుగా భావిస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని ఒక ప్రేక్షకులాగా అభిమానులుగా వాళ్ళు భావించట్లేదు. వాళ్ళ అభిమానాన్ని మీరు చూరగలే కానీ ఈ ప్రాణాలు మీకు తెచ్చుకోవద్దని చెప్పి మేము ప్రజలకు వేడుకుంటున్నాం. అల్లు అర్జున్ ఇప్పటివరకు స్పందించకపోవడం దౌర్భాగ్యం. ఎందుకంటే ఆయనకు డబ్బుల మీద ధ్యాస ఉంది కానీ ప్రజల మీద ధ్యాస లేదు, ఫ్యాన్స్ మీద ధ్యాస లేదని చెప్పి మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ. జరిగినందుకే అతను అరెస్ట్ చేసి రిమాండ్ చేసి 10-15 రోజులు లోపల పెట్టారు. ఇక్కడ ఒక అమాయకురాలు చనిపోయిన కనీసం ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ చేసి ఆయనకు ఒక నోటీస్ కానీ స్పందించడం కానీ ఏం చేయకపోవడం దౌర్భాగ్యం అని చెప్పి భావిస్తున్నాం. అంటే పోలీసుల స్పందన ఎలా ఉంది కేసుపై? డెఫినెట్లీ పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని మేము భావిస్తున్నాం. కానీ ఇంతవరకు మాకు కూడా అక్నాలజ్మెంట్ ఇవ్వలేదు. మేము అంటే దీని మీద స్పందించి మేము ఒక న్యాయవాదులుగా స్పందించి దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి ఇంతవరకు మాకు అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వకపోవడం దౌర్భాగ్యం. మేము కంపల్సరీ హైకోర్టుకి వెళ్తాం, దీని మీద చూస్తాం. థ్యాంక్ యూ.